ఇదిగో అండి, దీన్ని గణపతి హోమం అంటారండి. కార్తీక మాసంలో డబ్బులుంటే ఇలాంటి హోమాలు జపాలు చేసుకుంటే ఇంటికి మంచిదండి. శుద్ధి అంటారు. ఆ తర్వాత భూతపేతులు ఏమీ ఉండవంటారండి. డబ్బులు ఉన్నవాళ్ళు ఇది గణపతి హోమంది స్టాచ్యూ వేసారండి బ్రాహ్మణలో. లేని బ్రాహ్మణులకి పని కల్పించడం అవుతుందండి. ఈ పక్కన చూపించాను ఇప్పుడండి సుదర్శన హోమం అండి. అన్నీ 1,11,16 1,16 కోసం అండి. అవన్నీ చెరుకు ముక్కలు, కుడుములు, జామకాయలు మొత్తం అన్ని రకాలునండి. చూడటానికి 2 కళ్ళు కూడా ఉండాలండి. ఎప్పుడైనా సరే మనం చేసామంటే గుళ్ళో ఏదో డబ్బులు ఇచ్చేసాము, ఇలాంటి హోమాలు పూజలు చెప్తే పిల్లలకు కూడా వాటి మీద ఏకాగ్రత ఉండి మంచి బ్రెయిన్ కూడా మంచిగా ఆలోచన వస్తుంటుంది. కమ్సే బ్రెయిన్ చల్లగా ఉంటుందండి, అంటే శాంతంగా ఉంటుందండి. నేను తెలుగు అంటాం ఒకటి కొంచెం తేడాగా అంటున్నా అండి. ఇక్కడ గణపతి హోమం చేశారండి, బయట సుదర్శన హోమం చేశారండి. 200-300 మంది భోజనాలు పెట్టారండి. చుట్టాలకంట ఏమీ లేని లేబర్ని తీసుకొచ్చి భోజనం పెట్టి ఇవ్వండి 9 బ్రాహ్మణులకి మనం ఆ రోజున పని కల్పించామండి. అదే మన చుట్టాలకి చీరలు పెట్టండి, సార్లు పెట్టండి ఏదో తక్కువ అంటారండి. అందుకని ఇంతకైనా సరే ఎక్కడైనా కూలి పని చేసి లేబర్కి కానీ ఇలాంటి వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి ఒక వస్త్రదానం చేస్తే అంతకు మించిన కార్తీక మాసంలో పుణ్యం ఉంది. ఆ గుళ్ళో ఎత్తున్నారండి. ఆ కూర్చున్న మాది నిజాంపేట అండి, హనుమాన్ టెంపుల్ దగ్గర. ఆ గుళ్ళో కూర్చున్న వాళ్ళకి ఎందుకంటే ఇచ్చండి, గుడి ముందు కూర్చుని అడుక్కునే వాళ్ళకి అనవసరం అండి అలాంటి వాళ్ళకి ఇవ్వటం అండి. మన ఇంట్లో మనం ఇలాంటి హోమాలు చేసుకుంటే ఒక 10 మందికి ఆకులు తీస్తే ఇంటికి మంచిదండి, మనకి మంచిది, మన మనసు కూడా ఎంతో ఆ రోజు 2-3 రోజుల వరకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇది అగ్గి ఎలా చేస్తారంటే ఒక పుల్ల మీద ఇంకో పుల్ల పెట్టి మజ్జిగ తిప్పినట్టు తిప్పుతారండి. మాదంటే ఇది కాళీమర్దనంలాగా చెక్కతో మదింతారు. అప్పుడు వచ్చిన అగ్గితో అప్పుడు ఈ హోమం మొదలెట్టారండి. అందుకని నేను చూసింది నాకు కళ్ళకి ఆనందం అనిపించి మీతో చెప్తున్నానండి. మా చుట్టాలండి, మీలో ఎవరైనా చేసుకోవాలంటే ఇలాంటివి చేసి బాగా లేనోళ్ళకి, బాగా లేని బ్రాహ్మణులకి పూజ చేయించుకుని వాళ్ళు భోజనం పెడితే అదే డబ్బులు ఇస్తే మంచిదండి.